సో, నా దగ్గర మెయిన్‌గా ఏంటి అంటే, ఈ షాక్ వేవ్ థెరపీకని పేషెంట్స్ వస్తూ ఉంటారు. షాక్ వేవ్ థెరపీ అప్లై చేసిన తర్వాత, వాళ్ళ డైటరీ హ్యాబిట్స్ కానీ, లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ కానీ, ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ మళ్ళీ మళ్ళీ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అని అడుగుతూ ఉంటారు. దానికోసం ఈ వీడియో చేస్తున్నాను. బేసికల్లీ షాక్ వేవ్ థెరపీ తర్వాత వాళ్ళ సెక్షువల్ ఫంక్షన్ ఇంప్రూవ్ అవుతుంది. అంటే ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ కరెక్షన్స్ కావచ్చు, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ కరెక్షన్స్ కావచ్చు, పెర్ఫార్మన్స్ యాంగ్జైటీని ఇబ్బంది నుంచి తప్పించడం కావచ్చు జరుగుతుంది. సో, ఇది మెయింటైన్ చేయాలి అంటే సెక్షువల్ హెల్త్ అంటే మనకు ఫిజికల్ హెల్త్ ఎలాగో, మెంటల్ హెల్త్ ఎలాగో అలాగే సెక్షువల్ హెల్త్ కూడా మేనేజ్ చేయాల్సి వస్తుంది. అందులో మెయిన్‌గా మనం పాటించిన 3 సూత్రాలు ఏంటి అంటే మంచి డైట్ తీసుకోవటం. డైట్ ఏంటి అంటే ఆఫ్రోడీసియాక్స్ అంటాము. అంటే కోరికల్ని ఇంప్రవైజ్ చేసి సెక్షువల్ డిజైర్‌ని ఇంప్రవైజ్ చేసే ఆఫ్రోడీసియాక్స్ పదార్థాలు. ఈ ఆఫ్రోడీసియాక్స్ ప్రతి ఆహారంలో కొద్దో గొప్పో అన్నిట్లో ఉంటాయి. స్పెసిఫిక్‌గా అంటే మనం ట్రెడిషనల్‌గా ఫాలో అయ్యే నట్స్ కావచ్చు, వీటిల్లో అంటే డ్రై ఫ్రూట్స్ అంటాం కదా! వీటిల్లో ఉంటాయి. ఇమ్మీడియేట్‌గా ఇంప్రవైజ్ చేసేటివి ఏంటి అంటే మంచి హైడ్రేషన్ ఇచ్చే ఫుడ్స్. అంటే వాటర్ మిలన్ కావచ్చు, రెడ్ కలర్ ఉండే ఫ్రూట్స్, ఈవెన్ బీట్రూట్ జ్యూస్ కావచ్చు. ఇలాంటివన్నీ అక్యూట్‌గా అంగస్తంభనని ఇంప్రూవైజ్ చేస్తాయట. ఎందుకంటే హైడ్రేషన్ పెంచడం ద్వారా బ్లడ్ సప్లై ఇంప్రూవ్ అయ్యి అలా జరుగుతుంది.